రంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల అన్నదాతలకు రేవంత్ సర్కార్ రైతు భరోసాను నిలిపివేసింది. సీజన్ మొదలైనా ఇంకా రైతు భరోసా రాకపోవడంతో రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. రైతు భరోసా ఇవ్వకపోతే తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామంటున్న నేపథ్యంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అన్నదాతల ఆవేదనపై టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. రంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లో రైతు భరోసా ఆపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లో దాదాపు 48,000 ఎకరాలకు పైగా పంట సాగు చేస్తుంటారు. ఇందులో 60,000కు పైగా రైతులు ఉంటారు. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నం మండలంలో ఉన్నాం. ఇక్కడ 8,500 ఎకరాల్లో పంట సాగు చేస్తుంటారు. 5,000కు పైగా రైతులు ఇక్కడ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతు భరోసా నిధులు రాకపోవడంతో రైతులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలోని ఒక రైతు పొలంలో ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు రైతు టమాటా తోట కూడా పండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు అటు వరి కూడా పండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ భూములకు సంబంధించి రైతు భరోసా ఇవ్వలేదని కూడా చెప్పడంతో అటు ఆ రైతు అయితే తీవ్ర ఆందోళన గురి చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతు భరోసా పేరుతో ఇవ్వడము ఆపేయడము ఒక కుట్రగా కూడా రైతు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో ఆ రైతు ఉన్నాడు. చెప్పండి అన్న, ఏం పేరు మీ పేరు? జంగారెడ్డి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఏ పంటలు పండిస్తారు? నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. టమాటా, వరి, కూరగాయలు పెడతాం. ఆ కూరగాయలునే పెడతాం. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు ఒకసారి రైతు బంధు మంచిగా వచ్చేది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి వేసిండు. అదేదో ఎంపీ ఎలక్షన్లప్పుడు ఓట్లకు డబ్బులు అన్నట్టుగా వేసిండు. మళ్ళీ ఏదో ఇప్పుడు రైతు బంధు వేస్తుండు కానీ అవుటర్ చుట్టూ ఉన్న మండలాలని చెప్పి అది ఏదో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి వేస్తుండు. దానికి తోడు ఏంటంటే ఇప్పుడు అవుటర్ చుట్టూ ఉన్న మండలాలు అంటుండు కానీ మా అవుటర్కు మా విలేజ్కి ఇంచుమించు 13-12 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరానగిన రైతు బంధు ఆపడం అయితే కరెక్ట్ కాదు. రంగారెడ్డి చుట్టూ ఉన్న భూములేమో రేవంత్ రెడ్డి గారికి గవర్నమెంట్ గారికి కావాలి. రైతులు మాత్రం అవసరం లేదు ఆ గవర్నమెంట్కు. మనతో పాటు మరొక రైతు ఉన్నారు. వారిని అడిగి రైతు భరోసా సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి. నా పేరు రంగారెడ్డి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఇప్పుడు రైతు భరోసా వస్తుందా మీకు? 13 ఎకరాలు చిల్లర ఉన్నది. రైతు భరోసా వస్తలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక ఒకసారి వచ్చింది కానీ 5 వర్షం వస్తలేదు. ఇప్పుడు ఏ పంటలు పండిస్తారు మీ భూమిలో? అంటే వరి, టమాటా, అన్ని ఇవే పంటలు పండిస్తాం. సో రైతు భరోసా వేయట్లేదని చెప్పి కూడా తెలుస్తా ఉంది. మీకు ఈ నోటీసులో ఉందా? అది మనకు తెలియదు. చెప్తాం. ఇప్పుడు రైతు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు రైతులకు టైంకి వేసింది. ఇప్పుడు ఏదో ప్రభుత్వం మేము 15,000 ఇస్తామంటూ కూడా చెప్పింది. అయితే మీ మండలాలకు సంబంధించి ఇప్పుడు రైతు భరోసా నిలిపేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దీని గురించి ఏం చెప్తారు? ఈయన వచ్చినా ఒకటేసారి ఇచ్చిండు. ఆయన ప్రతి సంవత్సరం ఇచ్చిండు. ఏం డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఏమని కోరుతున్నాం అన్నాం, ఇస్తేనే మంచిగా ఉంటుందని చెప్తున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఖచ్చితంగా రైతు భరోసా తమకు ఇవ్వాల్సిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొంతమంది రైతులను రైతు భరోసా సంబంధించి వారు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంగారెడ్డి జిల్లాలోని 9 మండలాల్లో రైతు భరోసా నిధులు ఆపివేయడంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామాన కూడా తమ నిరసన కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 48,000కు పైగా రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 60,000 మంది రైతులు కూడా రైతు భరోసా ఎప్పుడు వేస్తారు అని కూడా ఎదురు చూపులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరికీ రైతు బంధు వస్తుంది, తమకెందుకు రావట్లేదని కూడా రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. అని చెప్పండి, మీ పేరేంటన్నా? ఎన్ని ఎకరాల భూమి ఉంది? మీరు ఎలాంటి పంటలు పండిస్తారు? 4 ఎకరాలు ఉంది.
వ్యవసాయం నేను వరి పండిస్తా, ఇది కూరగాయలు పండిస్తా. పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు 3 సార్లు వేసిండు. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అది లేదు ఇది లేదు, మొత్తం ఆగం చేసిండు. పింఛన్ బస్సులు ఈ 3,000 ఇస్తున్నాడు, 4,000 ఇస్తున్నాడు, అవి లేవు. 5,000 ఇస్తున్నాడు, అవి లేవు. ఇవి లేవు, అవి లేవు. టైం కూడా వస్తలేవు, అంతే. సో పంటకు బోనస్ ఇస్తామని చెప్పారు, అది ఇచ్చారా? బోనస్ లేదు. బోనస్ ఇస్తాను, రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు, ఏది లేదు. లక్ష్యానం ఇది కళ్యాణం అన్నాడు, అది లేదు. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు రైతులు. చెప్పండి మీ పేరేనా? బాలరాజు నా పేరు. ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏ పంటలు పండిస్తారు? ఎకరాన ఉంటుంది. ఎకరాన ఒరే వేస్తాం, టమాటా బొమాటానే పండిస్తుంది, అదే కూరగాయలు. సో కూరగాయలు ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు? ఇప్పుడు మార్కెటే. సో రైతు భరోసా ఈసారి మీకు ఆపేసినట్టు తెలుస్తుంది, ఏం చెప్తారు దీని గురించి, ఏమంటారు? ఒక్కసారి పడ్డాయి ఆల్రెడీ. ఆయన గెలిచినాక ఒక ప్రభుత్వం వచ్చినాక ఒకసారి పడ్డాయి, మొత్తం ఆపేసేసిండు. ఇక పడితే వస్తాయి, ఏమైనా అడిగే వరకాలు వస్తాయి అని ఉంటుంది, కానీ ఏం లేదు, వస్తువు లేదు, ఏం లేదు. సో 9 మండలాలు ఏదో బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు కొన్ని మండలాలనే పడుతున్నాయి ఆల్రెడీ, పడ్డాయి. నిన్న మనకి దగ్గర కూడా పడ్డాయి. మనకి వాళ్ళు వేయడా ఖచ్చితంగా అడగాలి, అడుగుతూనే ఉన్నాం, డిమాండ్ చేస్తూనే ఉన్నాం. పెత్తుల విలేజు, తులేకలంలో అంటారు, వాడుక భాషలో దీన్ని పెత్తుల అంటారు. ఇబ్రాహీంపట్నం మండల్, రంగారెడ్డి జిల్లా. గతంలో అయితే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు వచ్చేది. ఆ డబ్బులు పెట్టుకొని మేము ఈ పొలాలకు కావాల్సుకున్న మందులు కానీ, ఫర్టిలైజర్ కానీ, ఇంకా మిగతా విత్తనాలు కానీ తెచ్చుకునేది. ఇప్పుడు రైతు బంధు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి పాత బడ్జెట్ కేసీఆర్ గారు అప్పుడు పెట్టిర్రు. ఆ డబ్బులే వచ్చినాయి, మాకు ఒక్కసారి వచ్చినాయి, కానీ మిగతా సాలరకు మొత్తం రాలేదు. ఇప్పటికి 3 సార్లు వచ్చేది ఉండే. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఊర్లో బర్రెలు కాసుకుంటోళ్ళనే నయం, అన్ని అబద్ధాలే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఇల్లు కూలగొట్టిండు, అది బిల్లు వస్తుందా రాదా సస్తా గ్యారెంటీ లేదు. ఏం పద్ధతేనా ఇది? ఒక చిన్న గొర్రెలు బర్రెలు కాసుకునే దగ్గరికి పోయినా కానీ ఆయన గురించి చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మాకు రైతు బంధు ఎంబడే రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది, మీరు ఏ పంటలు పండిస్తారు? నాకు 9 ఎకరాలు ఉంటుంది. ట్రాక్టర్ ఉన్నది, దున్నుకుంటా, పత్తి పండిస్తా, జొన్నలు వలుకుతా, ఇంకా మిగతావి కంది, మామిడి ఉంది, కొంత జామ ఉంది, టమాటా ఉంది, అన్ని కూరగాయలు పండిస్తాం. సో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక్కసారి పడ్డదా? ఒక్కసారి, అది కూడా నాకు తెలిసి అయితే బడ్జెట్ అప్పుడు ఎలక్షన్లు ఉండే, అది ఆపిన బడ్జెటే వచ్చింది. అది ఈయన ప్రభుత్వంలో ₹1 కూడా రాలేదు. కష్టపడే రైతుకి ఇస్తే ఏం పోతుంది? చిన్న రైతులు ఉన్నారు, ఎకరము 2 ఎకరాలు, డబ్బులు లేక ఇప్పుడు ట్రాక్టర్ వస్తాడు, డబ్బులు లేనిది వాడు దున్నిపోతాడా? ఆ డబ్బులు ఇస్తేనే ట్రాక్టర్ దున్నిపించుకుంటాం. కూలీలను పెట్టవలసి వస్తుంది. ఇది నాటాలంటే ఆ డబ్బులు వాళ్ళకి ఇస్తేనే నాటుతారు. డబ్బులు మళ్ళా పాత కాంగ్రెస్ ప్రభుత్వం మేము చిన్నప్పుడు చూసినాం, అదే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు కూడా సేమ్. ఇది బాగలేదు. సో వరికి బోనస్ ఇస్తామన్నారు, ఆ బోనస్ వచ్చినోనికి వచ్చింది, రానోనికి రాలేదు. ఏం బోనస్ అది? రైతు బంధు వస్తే టైంకు వర్షం పడంగానే ఫోన్లకు మెసేజ్ వచ్చేది గతంలో, ఇప్పుడు రావట్లేదు అట్లా. సో ఏం డిమాండ్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఖచ్చితంగా మాకు రైతు బంధు రావాలి. ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా ఏమేమి రావాలో హామీలు అయితే ఏవైతే ఇచ్చిర్రో అవన్నీ రావాలని కోరుచున్నాం. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని రైతులంతా కూడా ఒకటే మాట చెప్తున్నారు, తమకు రైతు భరోసా నిధులు ఖచ్చితంగా విడుదల చేయాల్సిందే అంటూ కూడా రైతులు ఏకతాటిపై వచ్చి ముక్త ఖండంతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు వేలాదిగా ఎకరాలు 9 మండలాలకు సంబంధించి దాదాపు 60,000కు పైగా రైతులు ఉంటారు. 48,000 పైగా ఎకరాల్లో భూమి ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు. ఎక్కువగా అటు పత్తితో పాటు కూరగాయలు, వరి కూడా పండిస్తూ ఉంటారు. తమకు రైతు భరోసా ఆపేయడంపై రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో కూడా తమ నిరసన చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైతు భరోసా వేసేదాకా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విడిచిపెట్టమంటూ కూడా రైతులంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మధుతో మహేష్, టీ న్యూస్, ఇబ్రహీంపట్నం నుంచి.